వెల్కమ్ టు ఎస్వి న్యూస్. మోత్కూరు మున్సిపాలిటీలోని ఆర్యవైశ్య సంఘం భవనంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన మున్సిపాలిటీ వార్డుల వారీగా పలువురు ఇన్ఛార్జీలను నియమించి రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేసి ఉండగా గాదారి కిషోర్ కుమార్, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు ఆర్టీసీ దివాళ విషయ పరిస్థితి మిగతా ఒక కార్యక్రమం లేదు. మొత్తం విద్యార్థులకు కార్డు వేస్తాం, ఈక్విటీ 5 లక్షలు వస్తాయి, విద్యా భరోసా కార్డు పెడుతూ అన్నారు. ఒక విద్యార్థికి ₹1 ఇచ్చినాం చూపియాలి. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు. ఎక్కడైనా ఒక స్కూటీ కొనిచ్చినాం చూపియాలి. ఎక్కడైనా ఒకటంటే ఒకటి అంటే అట్లా చెప్పినటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా కొనసాగించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. కానీ 2 సంవత్సరాలుగా మరి ఏం చేస్తారు ముఖ్యమంత్రి? ఇంత గొప్ప తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రిగా 2 టర్ములు వారికి అవకాశం వచ్చి ప్రజలు ఆశీర్వదించారు. తెచ్చుకున్నటువంటి తెలంగాణను బాగు చేసుకోవాలన్నటువంటి సమున్నతమైన లక్ష్యంతో మాలాంటి కొద్దిగా గవర్నమెంట్ నౌకర్కి ఇచ్చినట్టే పొద్దున్న లేస్తే కాన్సెన్స్ ఇవ్వండి అని చెప్పేసి పొద్దు నుంచి సాయంత్రం వారానికి 5 రోజులు ఈయనే పడి ఎట్టి శాఖని లిటరల్గా చెప్తున్నా అంత శాఖ చేసి ఎక్కడ చిన్న పొరపాటు చేయకుండా, ఎక్కడ ఒక దగ్గర రూపాయి ఆశించకుండా, ఒక కాంట్రాక్టర్ సతాయించకుండా, ఒక వైన్ షాప్ను సతాయించకుండా, స్థానికంగా ఉన్నటువంటి నాయకుల మధ్య గొడవలు ఏమైనా ఉంటే కూడా పార్టీల మధ్యన పంచాయతీలో కూడా దాన్ని ఎంకరేజ్ చేయకుండా ఎక్కడికక్కడ సజావుగా వారి నాయకత్వంలో ముందుకు సాగే ప్రయత్నం చేసి అట్నే కేసీఆర్ గారు నడిపించారు. తెలంగాణని మంచిగా ఒక అభివృద్ధి పదంలోకి 10 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చింది. కానీ మరి ఇప్పుడేం జరుగుతున్నది? 10 సంవత్సరాల కాలంలో మీరు ఎక్కడన్నా చూపేది ఏ మీటింగ్లో కానీ ఎక్కడన్నా మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులకు సంబంధించినటువంటి ఒక మాట మాట్లాడి చూపిస్తారా? ఎనీ పబ్లిక్ మీటింగ్ ఆ నాయకుడు పేరు తీసుకొని కానీ ఇంకోటి కానీ ఇక్కడ చూపిస్తారు ఒక క్లిప్ ముఖ్యమంత్రిగా మాట్లాడినప్పుడు. ఒకవేళ ముఖ్యమంత్రి హోదాలో ఒక కార్యక్రమానికి వస్తే అది ప్రభుత్వ కార్యక్రమం అయితే ఆ ప్రభుత్వ కార్యక్రమంలో ప్రభుత్వానికి సంబంధించిన మాట తప్ప ఒకటి అంటే ఒకటి పార్టీకి సంబంధించిన మాట మాట్లాడినా ఒక్కటంటే ఒకటి ప్రభుత్వ కార్యక్రమం అంటే ఆ వేదిక మీద ప్రభుత్వ అధికారులు ఉంటే ఒక ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా కానీ ఆ ప్రభుత్వ కార్యక్రమంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం మాత్రమే చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇది మా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పేసి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలే మాట్లాడారు. ఒక్కటి కూడా రాజకీయ మాట మాట్లాడుతుంది. ఒకవేళ రాజకీయ మాట మాట్లాడాలని చూస్తే సపరేట్గా మన టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మీటింగ్ పెట్టుకొని ఆ వేదిక మీద నుంచి మాత్రమే రాజకీయ ఉపన్యాసం చెప్పేటోడు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది అది పార్టీ మీటింగా, పబ్లిక్ మీటింగా, ప్రభుత్వ మీటింగా, ఏ మీటింగ్ అయినా కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ ముందు ఉన్న వాళ్ళ ఆశా వర్కర్ల, అంగన్వాడీల, లేకపోతే ఐక్యత సెంటర్లో ఉన్న వాళ్ళని జమ చేసి కూర్చోబెట్టుకొని ఏ మీటింగ్ అయినా కానీ లాస్ట్కు సెక్రటరియట్ ముందల ఆయన బొమ్మ పని పెట్టుకొని రాజీవ్ గారి బొమ్మ పని స్కూల్ పిల్లలకు సంబంధించిన 5వ తరగతి పిల్లలు వచ్చి ఇవ్వడం లేక అలా దిక్కు లేక లాస్ట్ పక్కపొట్టిగా బయట ఉంటే అలాగే తీసుకొచ్చి కూర్చోబెట్టి ముఖ్యమంత్రి అటెండ్ అయ్యింది. మొత్తం ఒక 100-200 మంది స్కూల్ పిల్లలు వాళ్ళ కాడ కూడా కేసీఆర్ తింటాం. మనకి ఏమర్థమైంది పిల్లలకు? ఆ వేదిక ఏంటి, అక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటి, అక్కడ మనం ఏం మాట్లాడాలి కనీసం సోయి లేకుండా. అంటే పొద్దుగా లేస్తే ఈ రేవంత్ రెడ్డి అంటోనికి కేసీఆర్ జపం చేస్తే తప్ప బతుకు లేదు అనేటువంటి మాత్రం స్పష్టమైంది. కేసీఆర్ జపం ఒక మాట ఇప్పుడు ఏమైనా మాట్లాడినా సార్ 2 సంవత్సరాలకి సరే ప్రజలకు అవకాశం ఇచ్చింది చేసుకొని అనుకో ముఖ్యమంత్రి పనిచేసి చూద్దాం, ఏడాది కాలం ఆయనకు కూడా సమయం ఇద్దాం. ఒక పని చేసిందా? చేయలేదు. ఆయన అన్ని మాటలు మాట్లాడినా కనుకుంటు వీకి గొయ్యిలాడతా, తొండలు వదిలిపెడతా, ఆయన మీద అన్నాక ఇంటి మీద ప్యాక్ మీద చంపుతా, అతపాతాలను దొక్కేస్తా, ఏది పడుతుంది నోటికి, ఏది పడుతుంది ఒక్క మాట రియాక్ట్ అయినా. కానీ అదే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి పాలమూరు జిల్లాకు కానివ్వండి, నల్గొండలో 3 కాన్స్టిట్యూన్సీలకు, రంగారెడ్డిలో దాదాపు 5-6 కాన్స్టిట్యూన్సీలకు అన్యాయం జరుగుతున్నది అని చెప్పేసి అన్నప్పుడు మాత్రం బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అర్థమైతే చెప్పి నన్ను ఎన్నన్నా కూడా నేను పడ్డరా ఆయన నా గురించి కాదు పంచాయతీ. కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే అదే కృష్ణా జలాల విషయంలో, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే మాత్రం
తోలు తీస్తే మీరే ఆ విషయం ఎందుకనంటే నన్ను 25 ఏళ్ళు నేను ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 100 సార్లు చంపేశారు కేసీఆర్. అది సారే చెప్పింది. ఉత్తుతానే పానం బాగా తాను ఒకడు, అయ్యో మొత్తం ఆగమైందంటే కానీ ఒకరు ఎన్నిసార్లు చంపుతారా మీ 25 ఏళ్ళకి 100 సార్లు చంపారు, చాలా చంపింది అని మాట్లాడు మనం మీటింగ్ వచ్చాడు మాతో. కాబట్టి నన్ను ఎన్నిసార్లు చంపినా నేను ఈ మాటలు మాట్లాడినా నేను పట్టించుకోను. కానీ తెలంగాణకు అన్యాయం జరిగితే మాత్రం ఎట్టి బస్తా ఊరుకోను అని చెప్పి, అది తెలంగాణ మీద అనుకున్న ప్రేమ, అది తెలంగాణ మీద అనుకున్న కమిట్మెంట్, తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇది నా బిడ్డ నా కొడుకు నేను చదువుకున్నది దీన్ని బాగు చేసుకున్నటువంటి ఒక ఆప్యాయత దీనికి ఏముంది? ఉందా తెలంగాణ మీద ప్రేమ? ఒక్కనాడంటే ఒకనాడు జై తెలంగాణ అని నినాదం ఎప్పుడైనా చెప్పిన ముఖ్యమంత్రి అంటాడు, ఒక్కనాడు జై తెలంగాణ అని నినాదం చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఎట్లా తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది? తెలంగాణ ప్రజల మీద ఎట్లా ప్రేమ ఉంటుంది? తెలంగాణ రైతుల మీద ఎట్లా ప్రేమ ఉంటుంది? మహిళల మీద ఎట్లా ప్రేమ ఉంటుంది? తెలంగాణ విద్యార్థుల మీద ఎట్లా ప్రేమ ఉంటుంది? కాబట్టి ఒకటి అంటే ఒక కార్యక్రమం చేయడం, వాళ్ళు వచ్చింది ఒకటే, దోసుకోవాలి, దాచుకోవాలి, తీసుకుపోయి పైన 3 లక్షలు చెప్పి రావాలి, నా సీటు కాపాడుకోవాలి. ఇంతకు మించి వేరే పని లేదు. అందుకే ఇందాక చెప్పి మేఘరెడ్డి గారు మాట్లాడగా గట్టిగా మాట్లాడి అందుకనే మాట్లాడాలి, కడపలతో బయటపడాలి మాట్లాడి ఇప్పుడు కూడా దాచుకుంటా ఉంటే లోపలికి మునిగిపోతులేదు, మాట్లాడాలి అప్పుడప్పుడు. ఆయన బాధ అయింది, వాస్తవం కాదా, ఏడాది ఉండగానే ఆయన తీసేసిరు, మనోళ్ళ మోసం చేసిరు కాబట్టి నాకు బాధ అయింది అని. మరి నేను కూడా మరి 50,000 ఓట్లతో నన్ను మోసం చేసేది, మరి ఎంత బాధపడాలి? ఒక భూమి పద్ధతి తెలియజేసిన, ఒక అరబట్టల పద్ధతి తెలియజేసిన, లేకపోతే మోత్కూలకి మీ వల్ల జరిగిందని ఒకటి చూపి నేను రాజకీయం బంద్ చేసే స్థితికి ఒక్కటంటే ఒకటి చూపి మరి ఎందుకు జరిగింది? జరుగుతాయి.